అస్సలు బెంగళూరులో ఇలాంటి పార్క్ ఉందని చాలా మందికి తెలియదు. డ్రాగన్ స్టాచ్యూ, బుద్ధ విగ్రహాలు, బ్రిడ్జ్తో పాండ్. ఇది పార్క్ కాదనుకున్నా నేను ఫస్ట్ టైం చూసినప్పుడు. రోజు ఉండే ఈ ట్రాఫిక్, నాయిస్, రష్ నుండి కాసేపు ఎస్కేప్ అవ్వాలంటే ఇది ఖచ్చితంగా ఒక ఆప్షన్. ఈరోజు నేను మీకు ఈ జెన్ పార్క్ మొత్తం చూపిస్తాను. వీడియో చివరిలో మీకు క్లియర్గా తెలిసిపోతుంది. ఈ పార్క్ వీకెండ్ ఫ్యామిలీ ట్రిప్కి వర్తా? ఎంత టైం సరిపోతుంది? ఎంట్రీ ఫ్రీయేనా? ఇంకేం సపరేట్గా సెర్చ్ చేయాల్సిన అవసరం ఉండదు. నేను ఇక్కడ దాదాపు 2 గంటలు గడిపా. పార్క్ మొత్తం నడుచుకుంటూ 6 to 7 స్పాట్స్ ఎక్స్ప్లోర్ చేశా. కాబట్టి గూగుల్లో ఉన్న ఇన్ఫర్మేషన్ మాత్రమే కాదు, ఇక్కడికి వచ్చాక నేను పర్సనల్లీ ఎలా అనిపించిందో కూడా మీతో షేర్ చేసుకుంటా. ఇదే జెన్ పార్క్. ఇది బెంగళూరులోని నాగర్భావి ఏరియాలో ఉంది. దీన్ని కొంతమంది బుద్ధ శాంతి కన్వే అని కూడా అంటారు. బయట నుంచి చూస్తే ఇది ఒక సాధారణ పార్క్ అనిపించవచ్చు, కానీ లోపలికి వెళ్ళిన తర్వాతనే దీని కాన్సెప్ట్ ఏంటో అర్థమైంది. నేను లోపలికి ఎంటర్ అవ్వగానే ఫస్ట్ నాకు కనిపించింది గ్రీనరీ. కానీ కాస్త ముందుకు వెళ్ళగానే ఇది నార్మల్ పార్క్ కాదని అర్థమైంది. చుట్టూ వాకింగ్ పాత్స్ ఉన్నాయి. మధ్య మధ్యలో డిఫరెంట్ స్కల్ప్చర్స్ ఉన్నాయి. ఒక్కొక్క చోట ఒక్కొక్క డిజైన్ కనిపిస్తుంది. మనం మామూలుగా సాధారణంగా పార్కుకు వెళ్తే ట్రీస్, బెంచెస్, వాకింగ్ ట్రాక్ చూస్తాం కదా. కానీ ఇక్కడ వాక్ చేస్తూ వెళ్తుంటే ఒక్కొక్క చోట ఒక్కొక్క సర్ప్రైజ్ కనిపిస్తుంది. బుద్ధ స్టాచ్యూస్ ఉన్నాయి. 3 వైజ్ మంకీ స్కల్ప్చర్స్ కూడా ఉన్నాయి. స్టోన్తో కార్వింగ్, కోట్స్ కూడా కనిపిస్తాయి. వీటన్నింట్లో నాకు ఎక్కువగా అటెన్షన్ తీసుకున్నది ఈ పెద్ద డ్రాగన్ స్కల్ప్చర్. దగ్గరికి వెళ్ళి చూస్తే ఇంకా గ్రాండ్ గా కనిపించింది. ఫొటోస్ తీసుకోవడానికి ఈ ప్లేస్ చాలా డిఫరెంట్ గా ఉంది. బ్యాక్గ్రౌండ్ మారుస్తూ డిఫరెంట్ షాట్స్ తీసుకోవచ్చు. ఇంకొంచెం లోపలికి వెళ్తే నాకు పర్సనల్లీ చాలా నచ్చిన స్పాట్ ఇది. చిన్న పాండ్, దాని మీద బ్రిడ్జ్, చుట్టూ గ్రీనరీ. ఈ మొత్తం ఏరియాకే ఒక కామ్ ఫీలింగ్ ఇస్తుంది. జస్ట్ ఫొటోస్ తీసుకొని వెళ్ళిపోవడం కంటే కాసేపు స్లోగా వాక్ చేస్తూ ఈ ప్లేస్ని చూడడం నాకు ఇంకా బాగా అనిపించింది. సింపుల్గా చెప్పాలంటే వాక్ చేయొచ్చు, స్కల్ప్చర్స్ చూడొచ్చు, ఫొటోస్ తీసుకోవచ్చు, కూర్చొని హాయిగా రిలాక్స్ అవ్వచ్చు. నా సజెషన్ ఏమిటంటే ఇక్కడికి వచ్చి 10 నిమిషాలు అన్నీ చూసేసి వెళ్ళిపోవద్దు. స్లోగా వాక్ చేస్తేనే ఈ అట్మాస్ఫియర్ని బాగా ఎంజాయ్ చేయగలుగుతారు. ఫ్యామిలీతో రావడానికి కూడా చాలా బాగుంటుంది. కిడ్స్ కోసం ప్లే ఏరియా ఉంది. పెద్దవాళ్ళు వాక్ చేస్తూ కూర్చొని రిలాక్స్ కూడా అవ్వచ్చు. ఇక్కడ ఎంట్రీ ఫ్రీ. నేనైతే మార్నింగ్ లేదా ఈవినింగ్ రావడాన్ని సజెస్ట్ చేస్తాను. వాక్ చేయడానికి కంఫర్టబుల్గా ఉంటుంది. ఫొటోస్కి లైటింగ్ కూడా బాగుంటుంది. వెళ్లే ముందు ఓపెనింగ్ టైమింగ్స్ ఒకసారి చెక్ చేసుకుని వెళ్ళండి. మరి మీరు ఇప్పటికే జెన్ పార్క్కి వెళ్ళారా? వెళ్ళుంటే మీకు నచ్చిన స్పాట్ ఏమిటో కామెంట్ చేయండి. ఇలాంటి ప్లేసెస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.